ఎట్లా సార్? ఏంటి మీ పార్టీ నాయకత్వం పైన తిరుగుబాటు మొదలైందంట? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పోయి నిలదీసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిపైన పులివెందులో రాళ్ళు వేసే పరిస్థితి వచ్చిందా? కళ్ళు లేని కబోదులు వీళ్ళంతా, కళ్ళున్నా కానీ చూడలేనటువంటి కబోదులు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. నేను కూడా వారితో పాటుగా వెళ్ళాను. మీరు అక్కడ ఉన్నారు? నిన్న కాన్వాయ్లో ఉన్నాను. జగన్ సార్ జనాలందరితోటి కలుస్తున్నప్పుడు వాడి క్యాబిన్లోనే ఉన్నాను. నేను వారితో పాటే ఉన్నాను. పట్టలేనంత జనాభా, చెప్పలేనంత భయంకరంగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మామూలుగా ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి పులివెందుల వెళ్ళడానికి 5 గంటల సమయం పట్టింది. ఎవరికి ఇంటిమేషన్ లేకుండా వెళుతుంటే గ్యాదరింగ్ కానీ ఎలాంటి ఆగాలి అనేటటువంటి ఆలోచన కానీ లేకుండా వెళ్తుంటే జనాలు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆగినప్పుడు ఎక్కడైతే ఆగారో అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపుగా తీరిక లేకుండా 8 గంటల వరకు కలిశారు జనాల్ని. రాత్రి పెద్ద ఎత్తున చాలా ఎక్కువ జనాభా వచ్చారు. సెక్యూరిటీ కూడా వారు ఊహించుండకపోవచ్చు బహుశా. అంత ఎత్తున వచ్చిన తర్వాత మేమందరం క్యాబిన్లోనే ఉన్నాం. జగన్ సార్ అందరినీ కలుస్తున్న సమయంలో ఆ తోపులాటలో అద్దం మీద చేతులు పెట్టి నిలబడ్డప్పుడు అద్దం పగిలింది. తోపులాట చేసుకుంటున్నారు, అద్దం మీద చేయి పెట్టారు. వెనక నుంచి నెట్టడం వల్ల ఆ అద్దం మీద చేయబెట్టినటువంటి అద్దం పగిలింది. దాన్ని వీళ్ళు టీవీ5లో స్క్రోలింగ్ మీద స్క్రోలింగ్ వేసి జగన్ గారి మీద తిరగబడ్డారు అని వేసి, ఇంత దుర్మార్గం, ఇంత నీతి మాలినటువంటి వ్యవహారం వీరికే తగుతుంది. నిజంగా చాలా దుర్మార్గం. అసలు అలాంటి కార్యక్రమాలు రాయాలి అంటే ఈ మానవత్వం ఉన్నవాళ్ళు, ఎవరన్నా మనసు అనేది ఉన్నవాళ్ళు రాయరండి. రాయిలాగా మారిపోయి లేదా ద్వేషాన్ని విపరీతంగా పెంచుకున్నటువంటి వాళ్ళే రాస్తారు. కానీ ఇన్ని రోజులు అసలు మమ్మల్ని కలవలేదు, మా సమస్యలు పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చావా మా దగ్గరికి అని ఆయన మీద అటాక్ చేశారు. జగన్ సార్ చాలా సందర్భాల్లో పులివెందులు వెళ్ళారు, మరి కలవలేదనేది ఏంటి? చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా మందితోటి చాలా ప్రోగ్రాంలో కలిశారు. మరి ఇదంతా కూడా ఆన్లైన్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా కానీ వచ్చేస్తుంది. పులివెందుల పర్యటన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అని కొట్టినా వచ్చేస్తుంది. ఇదంతా అబద్ధాల ప్రచారం చేసుకుంటారు. అది నిత్యం వారి కార్యకలాపాలు కదా, అది చేస్తూనే ఉంటారు. గత ప్రభుత్వంలో మాతో బలవంతంగా చాలా పనులు చేయించారు, బిల్స్ రాలేదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని నిలదీశారట. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల అనేది కంచుకోట సార్. అక్కడ వారికి ఉన్నటువంటి అభిమానులు కానీ, పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికినటువంటి విధానం కానీ, ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్ల వాళ్ళు. సీఎం అని నినాదాలు చేస్తూ వారి ఎంట నడిచినటువంటి తీరును కానీ చూస్తే ఇక జన్మంటూ ఉంటే ఇలాంటి వ్యక్తికే అభిమానిగా పుట్టాలి అనేలాగా వారికి అక్కడ అభిమానులు ఉన్నారు నిజంగా. సో ఆ నిలదీయటాలు అవి ఏం లేవు, ఉట్టి మాటలు. తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు కానీ చూడాలి.